బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు ధర్మాసనం సంచలన వ్యాఖ్యలు చేసింది. తల్లిదండ్రులు ఐఏఎస్ అధికారులైతే పిల్లలకు కోటా ఎందుకు అని ప్రశ్నించింది. రిజర్వేషన్ల పరిమితులు క్రిమిలేయర్పై విచారణ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేసింది. సామాజికంగా ఆర్థికంగా పూర్తి స్థాయిలో స్థిరపడిన కుటుంబాలు పదే పదే రిజర్వేషన్ ప్రయోజనాలు పొందడం ఎంతవరకు సమంజసమని పేర్కొంది. ఉన్నత వర్గాలే అవకాశాలన్నీ చేజిక్కించుకుంటే అదే వర్గంలో వెనుకబడిన వారికి అన్యాయం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేసింది. రిజర్వేషన్ల ఫలాలు తరతరాలుగా కొందరికే పరిమితం కాకుండా సమాజంలో కింది స్థాయిలో ఉన్న చివరి వ్యక్తికి కూడా అందాలని స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు వ్యాఖ్యలతో త్వరలో రిజర్వేషన్ల చట్టాల్లో మరిన్ని సంస్కరణలు వచ్చే అవకాశం ఉంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, మరి ఉన్నత న్యాయస్థానం అందించిన తీర్పు పట్ల అప్డేట్స్ తెలియజేయండి. రైట్ మహిళ, ఏదైతే సుప్రీంకోర్టు ఈరోజు మరో కీలకమైన నిర్ణయం తీసుకుంది. ఏదైతే ఉన్నత వర్గాలకు సంబంధించి రిజర్వేషన్ల మీద ఈ తీర్పు ఉంది. ఎందుకంటే గత కొంతకాలంగా కూడా ఏదైతే రిజర్వేషన్ల ప్రక్రియకు సంబంధించి అనేక విమర్శలు వస్తున్నాయి. ప్రధానంగా ఎవరైతే రిజర్వేషన్లో పొందిన తర్వాత వాళ్ళు ఒక ఉన్నత స్థానానికి వెళ్ళిన తర్వాత వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు కూడా అదే రిజర్వేషన్లు పొందడం అనేది కరెక్ట్ కాదని చెప్పేసి చాలా రోజులుగా దీనికి సంబంధించి అనేక స్టేట్మెంట్లు కూడా రావడం జరిగింది. పార్టీలు కూడా దీన్ని కొన్ని క్వశ్చన్ చేయడం జరిగింది, కానీ కొన్ని పార్టీలు వ్యతిరేకించడం కూడా జరిగింది. అయితే ఇలాంటి కీలక ఇలాంటి నేపథ్యంలోనే ఈరోజు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఏదైతుందో ఇది అందరికీ కూడా వర్తిస్తుందని చెప్పేసి స్పష్టంగా చెప్పొచ్చు. ఎందుకంటే సుప్రీంకోర్టు కీలకమైన వ్యాఖ్యలు చేసింది. అది ఏ వర్గానికి సంబంధించిన వాళ్ళు వెనుకబడిన వర్గాల లేకుంటే దళిత వర్గాలు అనేది పక్కకు పెడితే కనుక ఆ వర్గంలో వాళ్ళు రిజర్వేషన్లు పొందిన తర్వాత ఒక ఉన్నత స్థానానికి చేరుకోవడం అనేది, ఆ తర్వాత వాళ్ళ పిల్లలు కావచ్చు లేకుంటే వాళ్ళ కుటుంబీకులు కావచ్చు మళ్ళీ ఆ రిజర్వేషన్ ని వాడుకోవాలనుకోవడం ఏతుందో అది కరెక్ట్ కాదు. ఎందుకంటే వాళ్ళు ఒక పొజిషన్కి వచ్చిన తర్వాత మళ్ళీ ఇలా చేయడం అనేది కేవలం వాళ్ళ కుటుంబాలకే సరిపోతుంది తప్ప ఆ వర్గంలో కావచ్చు ఆ కులంలో కావచ్చు వెనుకబడిన కింది స్థాయి వరకు కూడా ఆ రిజర్వేషన్లు చేరడం లేదని చెప్పేసి సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. ఎందుకంటే ఓబీసీ రిజర్వేషన్ సంబంధించిన కేసు విషయంలోనే ఈ కీలకమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఒక ఐఏఎస్ కావచ్చు ఐపీఎస్ కావచ్చు వాళ్ళు ఒక రిజర్వేషన్లు పొందిన తర్వాత వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించి వాళ్ళ కొడుకులో కూతుళ్ళో లేకుండా మనవాళ్ళలో మళ్ళీ రిజర్వేషన్ పొందాలనుకోవడం అనేది కరెక్ట్ కాదు. తద్వారా ఏమైతుంది అనుకుంటే ఈ రిజర్వేషన్ల ప్రక్రియ అంతా కూడా ఒక పై స్థాయికి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ దగ్గర ఉండిపోతుంది తప్ప అదే కులంలో లేకుండా దాంట్లో సంబంధించిన వాళ్ళలో దళిత వర్గాలు కావచ్చు, ఓబీసీలు కావచ్చు, బీసీలు కావచ్చు అవి కింది స్థాయి వరకు కూడా వెళ్ళడం లేదు. అంటే ఒకసారి వీరు వాడుకున్న తర్వాత ఆ ఫ్యామిలీ ఆ రిజర్వేషన్ పక్కకు పెట్టి మరొకరికి అందిస్తే కనుక అవకాశం అందించడం వల్ల అట్టడుగు స్థాయి వర్గాలందరూ కూడా దీనివల్ల లబ్ధి పొందే అవకాశం ఉంది. రిజర్వేషన్ ప్రక్రియ అనేది అవుతుందో దానికి కూడా న్యాయం చేసిన వాళ్ళం అవుతామని చెప్పేసి కూడా సుప్రీంకోర్టు ఈ సందర్భంగా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం జరిగింది. బహుశా ఇది కరెక్ట్ ఏమో అని కూడా ఆలోచించాల్సిన అవసరం కూడా ఉంది. అందుకోసమే ఈ సుప్రీంకోర్టు ఈరోజు ఇచ్చిన కీలక నిర్ణయం ఏదైతుందో దాని మీద అన్ని పార్టీలు కూడా సమాలోచన చేయాలని చెప్పేసి కూడా అన్ని వర్గాలు కోరుతున్నాయి. బహుశా పార్టీలు కూడా తమ పందాన్ని మార్చుకోవచ్చు ఈ నిర్ణయం వల్లని మనం భావించాల్సి ఉంటుంది. ఇంద్రజ. థ్యాంక్ యూ శ్రీనివాస్.